ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దయుంచి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే అన్నయ్య, వేడి వేడి దోశ. అబ్బా, ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గోడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ ఏదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోక గానీ తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోన్నయ్యా. అవేసుకుని బాగా తిరిపెట్టన్నయ్యా. తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దుల మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట. ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇవి అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి మంచి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి, ఈ కిరసనాయలు మీద వేసుకుని, ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో, తపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి ప్రెసిడెంటా, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక, నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకీ ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించట్లేట్రా. జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకల్లో నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటనే చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ, నేనింకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే.
తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ ఆ. చెప్పు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని "డా!" అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు ఎవరినెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్దురా, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. అలాగండి, అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరదం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. అట్లాగేనమ్మా, వస్తామండి. వస్తానండి. మంచిది. అమ్మా, పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని జరగొడదామని చూసావు. అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్రాజ్ అయ్యాడో మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి, అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. బాబు గారు బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసి. ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా. నిన్ను ఈ ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నారా. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయంట్రా. బుల్లిరాజు వచ్చారండి పెద్దగారు, రండి చూడండి, ఈ గోడలు చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పట్టలు పెట్టుకున్నారండి. నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి వెళ్ళలేదండి. ముఖ్యంగా ఈరోనండి, మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి? ఆశ్చర్యం ఏంటండి, ఈడో పిల్లలు ప్రేమించాడంట. ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని ఆపుదాన్ని చూశారండి. అది కుదరపోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే, మీరు ఆవేశపడకండి. ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా? మరెవరు? నేను. జానకి, అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు చంపావా? నేనమ్మా. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ల పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధేయపడ్డాను. అతనందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుప లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు
బాబు గారు, అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటా నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటా ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అనేదే బేమలో ఉంచాలి. లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతుంది. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాగకన్యా, ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా. రైట్, వెళ్ళాకరనుకో. ఇది మా అబ్బాయి బుల్ రాజు, చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా. అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఎంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగనో బుద్ధి లేకపోతే కింద వస్తుండే డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి. ఇదిగో ఈ నోట్స్ చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్స్ తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతున్నాయ్యా? నాకు చదవడం తప్ప రాయటం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన అన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. తప్పు కొద్దు తమంత వార్తం వస్తుంది. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి పాతాళం నుంచి వచ్చింది. సర్పసుందరి పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతో నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి, ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే? దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మకడ మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు. నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేతే చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి వాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు అల్లుడు, నా బేటీకి బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం. మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం. రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో, అంతే కదా, అర్థమైపోయింది, సంజైపోయింది. అల్లుడు, నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు.
అల్లుడు చెప్పు ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో నికాలో అందరి మీద బయట కట్టా బయటకు దాలో. అచ్చా అచ్చా ఇప్పుడు బయటనా అల్లుడు ఇప్పుడు అందరికి సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా. వెళ్తూ మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏవాడాలా? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ నా మాట కాదనగను మావా. ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా. దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఓహా ఓహా क्या दिमाग है रे तुम्हारा बेटा? बजाओ ले जाओ ये ढोल अच्छा तरह बजाओ. बजाता मावा तू जाओ तू जाओ जातू रे बजाता मावा सर्पसुंदरी. ఏంటి నన్ను గదిలేటి తాళేసావు? ఏం చేయమంటావు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో, ఎవరో పరాయి పురుషుడు కనపడతాడు, వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ని వేసుకుంటావు, అందుకే వేశా. సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా, నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక? నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకొస్తున్నానే. సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ని వేసుకున్నావు అనుకో, నా బతుకు సంత అయిపోద్ది. అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? చస్తావా? ఊరేసుకొని చావు. నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకొని లేకపోతాను. అమ్మో నీకు దండం పెడతానే, ఆ పని చేయకే. ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను, ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను. మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? సంతకే గొప్ప చిక్కే. అలాగే గొప్ప ఐడియా వచ్చింది. సంతకు తీసుకెళ్తా, నీ కళ్ళకి గంతలు గడతా. కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును, నీ పక్కన నేను ఉంటాను కదా, అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా. కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు. రీచేట ఇట ఇటు నడపే. ఏంటండి మీ ఆవిడ హళ్ళకి హొత్తారు? ఏం చేయమంటావు నాయన? సంతలో ఇంతమందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా. అసలు హొద్దెందు హత్తాలండి. ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా, డీటెయిల్డ్ గా చెప్తా. వంతలుగా హమ్మంతాలా ఎవరు హోల్ తెచ్చుకోమంతాలా? ఓరని అబ్బప్ప. దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి వదిలిపెట్టండి. అయ్యో పరాయి పురుషులు. పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ విధవా. దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా. అక్కడ చూడు సూపర్ సీన్. తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది అక్కడ? నిజమే అదనమ్మా, పదండి అనండి. నీతో లాభం లేదే. నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ తెలిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అదా 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 అదవే డాడీ. ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ.
ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి పేసినంట నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టాన్ని నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. సచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరి నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. నువ్వేసుకుంటావా? ఆయన అరుస్తారయ్యా. ఉతుక్కేసిన బట్టలు ఒంటికి వేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు. పెద్ద చెప్పొచ్చోగలే పా. ఏదోలే లేటైంది పదా. ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా. నేను సావుకర్ చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా. తొందరగా వచ్చే. అక్కడ అమ్మగారు బట్టలు మాడతాడతా కుకోమక. నేనేసేనే నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మడతెట్టేసేయి అంటది. నువ్వు మడతెడతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మడతెట్టించుకుంటానే ఉంటది. అట్టనే ఉంది. సరే సరే నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చే. ఎవరు లేరే. ఇప్పుడే 4 సభ్యులను నొక్కెత్తపోరా. ఎవరన్నా సూచి సాగుకారే అనుకుంటారులే. అదే ఈ సొక్క వల్ల లాభం. దొంగతనమేమో. అయినా దొంగతనం ఎందుకు అవుద్ది? ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా. కాదులే. ఏం చేస్తున్నా? బిల్ల సబ్బు బిల్ల. నీకెప్పుడు సరుకులు గొడవే. నా గొడవ చూడు. చూడమంటుంటే సత్యం సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్ల మీద ఎందుకు వేసామంటదో ఏమో. ఏంటి అలా చూస్తూ నిలబడ్డా? పెట్టు నెక్లెస్. నేనా? అవును, అందటం లేదు. సరిగ్గా పెట్టు. ఊడకుండా పెట్టవయ్యా. అట్టాగే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కెం పెట్టమని అడిగితేను. ఇక్కడ ఉన్నావేటి? ఇడు ఈరయ్యా. అయ్యో. అవునే, నేను అనుకుని ఇయ్యాలని నెక్లెస్ కొక్కెం పెట్టమన్నావు. రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు. ఎల్లుండి లంగబందు బిగించమంటావు. ఏరా నా గుడ్డలు వేసుకోదని నీకు ఎన్నిసార్లు చెప్పానురా? ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను గానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకుని నా ఇంటికి రావడం దేనికి? అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది. చాలేవయ్యా, నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా? ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది. అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడా అయింది. పోసే రచ్చి నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వన చెప్పవే. లేకపోతే నా కొంప కొల్లేరైపోయినా ఉంది. దేవుడా. వచ్చావా? పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు. నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా. నేను సాకలేరని కాదే నీ ముగ్గుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే అనుకుంటావు. ఇలా అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా. అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్టలు ఉతికేది. ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే ఇంకేమో తెప్పించమో. మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితేంటి ఆ తర్వాత జనక్ పాయలు బాధే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే. ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏంటి తాయత కట్టావు?